సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మన ఛానల్లో ఉండే ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ అయితే చేశాడు. సో అందుకే ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నా. ఆ కామెంట్ ఏంటి అంటే గైస్, సో తను తన ఛానల్లో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాడంట. సో తనకు వచ్చేసి ఒక 20 to 25K వ్యూస్ వచ్చాయంట. బట్ ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఆ 22K వ్యూస్ అనేది డైరెక్ట్గా 6K వ్యూస్ అనేది పడిపోయింది అని చెప్పేసి అయితే తను అడగడం అయితే జరిగింది. ఇది షార్ట్స్కే కాదు, అండ్ అంతేకాకుండా కొన్ని టైమ్స్ లాంగ్ వీడియోస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మీకే కాదు, సో కొన్ని టైమ్స్ నాకు కూడా జరుగుతుంది. సో ఎందుకు జరుగుతుంది, అసలు రీజన్ ఏంటి అనేది కూడా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇక్కడ గైస్ ఈ విధంగా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్, అవి లాంగ్ వీడియోస్ అవ్వచ్చు, షార్ట్ వీడియోస్ అవ్వచ్చు, వీటికి వ్యూస్ అనేవి వచ్చి మళ్ళీ తగ్గడానికి గల రీజన్ ఏంటి అంటే ఇన్వాలిడ్ క్లిక్స్ గైస్, ఓకేనా. సో ఇన్వాలిడ్ క్లిక్స్ అంటే ఏంటి, అసలు ఎలా వస్తుందని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన లాంగ్ వీడియో అయినా సరే, షార్ట్ వీడియో అయినా సరే, ఎవరికొకరికి రీచ్ అవుతుంది, ఓకేనా. సో రీచ్ అయినప్పుడు వాళ్ళు మీ షార్ట్ కనుక చూశారనుకోండి, తర్వాత వాళ్ళకి మళ్ళీ నచ్చినప్పుడు మళ్ళీ అదే షార్ట్ ఓపెన్ చేసి మళ్ళీ చూస్తూ ఉంటారు. అది లాంగ్ వీడియో అయినా సరే, షార్ట్ వీడియో అయినా సరే, మళ్ళీ చూస్తూ ఉంటారు. అవి షార్ట్స్ ఆర్ లాంగ్ వీడియోస్. అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు కూడా మీ ఫోన్లో మీ షార్ట్స్ అనేవి ఓపెన్ చేసుకొని మళ్ళీ చూస్తూ ఉంటారు. లేదంటే వేరే వాళ్ళ ఫోన్, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్లో కావచ్చు, ఓపెన్ చేసి మన షార్ట్స్ని మనమే ఒకటేసారి కాకుండా పదే ఒక 10-15 సార్లు చూస్తూ ఉంటాం, ఓకేనా. అలా చూడడం వల్ల ఈ ఎన్నిసార్లు అయితే చూసినారో అన్ని వ్యూస్ అన్నీ కూడా స్టార్టింగ్లో కౌంట్ అవుతాయి. ఇప్పుడు 15 సార్లు చూశారనుకోండి, 15 వ్యూస్గా కౌంట్ అవుతాయి. 100 వ్యూస్గా చూశారనుకోండి, 100 వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయి. బట్ ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 15 to 20 అవర్స్ తర్వాత ఏం జరుగుతుంది ఏంటంటే, మీరు ఒక మెయిల్ ఐడి నుంచి 15 సార్లు చూసినట్లయితే అవన్నీ కూడా 15 టైమ్స్ అనేది కౌంట్ అవుతుంది కదా, అదంతా క్యాన్సిల్ చేసేసి ఒకటే వ్యూగా మీకు కన్సిడర్ చేస్తుంది. అందుకే మీరు స్టార్టింగ్లో పదే చూసిన వ్యూస్ అన్నీ కూడా మీకు 22K, 23K, 24K దాకా వ్యూస్ అనేది చూపించడానికి రీజన్. బట్ కంప్లీట్గా ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత అప్డేట్ అయిన తర్వాత ఏంటంటే, మీకు ఫైనల్గా ఒరిజినల్గా వచ్చిన వ్యూస్ ఏమైనా ఉన్నాయంటే అవి 6K మాత్రమే. అది యాక్చువల్ రీజన్. ఇన్వాలిడ్ క్లిక్స్ వల్లనే మీకు స్టార్టింగ్లో ఎక్కువ చూపిస్తుంది. తర్వాత ఏవైతే ఫేక్ మళ్ళీ వచ్చాయో ఇన్వాలిడ్ క్లిక్స్ అన్నీ కూడా అవన్నీ తీసేసి ఓన్లీ ఒరిజినల్గా వచ్చిన క్లిక్స్ మాత్రమే కౌంట్ చేస్తుంది, ఓకేనా. సో ఇదే రీజన్ గైస్, ఓకేనా. ఒకవేళ తనకే కాదు, ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సో వేరే వాళ్ళు మళ్ళీ చూస్తే ప్రాబ్లం లేదు, కానీ దయచేసి మీరు మాత్రం మీ ఫోన్లోనే మళ్ళీ మాత్రం చూడకండి. చూస్తే గైస్ కంప్లీట్గా ఇన్వాలిడ్ క్లిక్స్ అండ్ ఇన్వాలిడ్ మెటాడేటా కింద కన్సిడర్ చేసేసి కంప్లీట్గా మీ ఛానల్ అనేది టర్మినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గైస్. అందుకే బీ కేర్ఫుల్ గైస్, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ గైస్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్ గైస్ ఇవైతే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా.